కూలి చేసుకుని జానెడు పొట్ట నింపుకునే పేదలు వారు 30 ఏళ్లుగా ఉంటున్న నివాసాల్లోంచి పట్టాలు లేవనే పేరుతో ఖాళీ చేయాలని హూంకరించారు అధికారులు. ఏం చేయాలో పాలుపోక నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రికి మొరపెట్టుకుందామని తెల్లవారుజాము క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విన్నారుగా, ఇది రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీవాసుల ఆవేదన. జానెడు స్థలం కోసం వందలాది మంది ప్రజల ఆక్రందన. కూలీ పని చేసుకుని పొట్టపోసుకునే వీరంతా 30 ఏళ్ల నుంచి సూరారం కాలనీలో నివాసముంటున్నారు. పట్టాలు లేవనే కారణంతో ఉన్నపలంగా ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వీరికి ఏళ్ల తరబడి పట్టాలు మంజూరు చేయకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ప్రభుత్వం ఎప్పటికైనా పట్టాలు ఇవ్వకపోతుందా అనే నమ్మకంతో తమ ఇళ్లను పక్కాగా నిర్మించుకోవడమే వీరి పాలిట శాపంగా మారింది. ఉన్నట్టుండి ఇళ్లు ఖాళీ చేస్తే పిల్లాజల్లతో రోడ్డు మీద పడాల్సిందేనని కాలనీవాసులు కంటతడి పెడుతున్నారు. కట్టుకొని బట్టలేక, తినడానికి అన్నం లేక మేమొక్క రాలిపోయిన మెతుకులం, చెత్తకుండి కాడి కుక్కలం. మాకు అవ్వలేని అనాథలం. మాకు గూడు కావాలి. మాకు ఏం అడుగుతలేము. మాకు అన్నం వద్దు, ఆధారం వద్దు, మాకు ధనం వద్దు, ధాన్యం వద్దు. గూడు వెళ్ళనంటాను. మా తలాలు మాకు ఇవ్వాలి. మమ్మల్ని 20 సంవత్సరాల బట్టి మమ్మల్ని ఆట ఆడుకుంటారు. మాకు కావాల్సిన 60 గజాల ఇల్లు మాకు కావాలి. మాకు ముఖ్యమంత్రి మాకు ఇంతవరకు సహాయకారం చేయలే. ఈ సీఎం అన్న మాకు కేసీఆర్ చేస్తారని మేము కోరుకున్నాము. ఆయన సహాయకారం మాకు కావాలి సార్. న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవడానికి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే బైఠాయించిన కాలనీవాసులు తమ నిరసన తెలియజేశారు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా పట్టాలు లేవంటూ ఖాళీ చేయాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆశతోటి, ఎంతో ఆశతోటి వచ్చామయ్యా. అందరము కూడా 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఆ చెల్లి చెప్పినట్టుగా అందరం ఎన్నో బాధలు పడుకుంటున్నాము. నీళ్లు లేవు, నిప్పులు లేవు. కానీ ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, కానీ మాకొక్కరూ న్యాయం చేయట్లా. ఏ విషయం ఉన్నా కూడా మమ్మల్ని ఆ గోతుల్లోనే ఉంచుతున్నారు, కానీ పైకి తీసుకురావట్లా. ఎంతమంది దగ్గరకో ఎన్నో విధాలుగా తడపాయించుకొని అన్ని చోట్లకి తిరిగినా కూడా మాకు న్యాయం జరిగేటట్టు లేదయ్యా. ఈసారైనా కేసీఆర్ వచ్చారు, తప్పకుండా పేదోళ్ళకి ఇల్లు ఇస్తారని ఆశతోటి ఆయన ఎన్నో విధాలుగా ప్రమాణకాలు చేశారు. కాబట్టి ఇప్పటికైనా మా యందు దయించి మా ఇల్లు మాకు ఇప్పిస్తారని ఆశతోటి 60 గజాల ఇళ్ల కోసమే మేము వచ్చామయ్యా. ఎక్కువ ఆస్తులు పాస్తులు మాకు వద్దయ్యా. పిల్లకు కావాలన్నట 600, 200, 2000 కావాలన్నట. మరి అవన్నీ పోయినాక మేము ఎట్లా బతకాలి? మేము ఎక్కడ ఉండాలి? మేము కూలినాలు చేసుకునేటోళ్ళము. మా పరిస్థితి ఏంది? మా పిల్లలు ఎక్కడ పోవాలి? మా పిల్లలు స్కూల్లో ఏం కావాలి? మా లోన్లు పెట్టుకున్నాం, మా లోన్లు ఏం కావాలి? మా పరిస్థితులు ఏం కావాలి సార్? మాకు దయచేసి మా ఇంట్లో మాకు ఇప్పేయగలండి. కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్తామని చెప్పి 2 వాహనాల్లో గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారని బాధితులు ఆరోపించారు. న్యాయం కోసం వచ్చిన తమను స్టేషన్ల చుట్టూ తిప్పడం భావ్యమేనా అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలకు పట్టాలిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.